హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. సో ఈ వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ సంక్రాంతి అప్పటి వీడియో. సో ఆ రోజు వచ్చి మేము ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే చాలా క్లోజ్ రిలేటివ్స్ అవుతారు కూడా అనమాట. యాక్చువల్లీ మా హస్బెండ్కి వీళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. సో ఎప్పుడు మేము వైజాగ్ వెళ్ళినా సరే ఇలా మా 3 ఫ్యామిలీస్ కొంచెం కలిసి టైం స్పెండ్ చేయడానికి మేము ట్రై చేస్తూ ఉంటాం. సో ఆ రోజు కూడా ఒక ట్రిప్కి వెళ్దామని చెప్పి వైజాగ్లో ఉన్న పుణ్యగిరికి వెళ్ళాం. ఇటు ఇటు చూడవా. హలో ఏ పాపా. హలో చార్వి. ఇంకా స్లీపీ మోడ్లో ఉన్నావా నువ్వు? చూడు చారు. సిగ్గా హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చార్వి. ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇంకా పార్క్స్ వెళ్తున్నామని చెప్పు. సో ఇక్కడైతే ఇంకా పుణ్యగిరికి వచ్చేసాం. ఇదే పుణ్యగిరి. యాక్చువల్లీ ఇది సెకండ్ టైం నేను వెళ్ళాం. ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళా అంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు మా మొత్తం క్లాస్ అందరం కలిసి వెళ్ళాము, థర్డ్ ఇయర్లో. అండ్ ఎస్, ఈ ప్లేస్ అయితే బాగుంటుంది. శివుడి టెంపుల్ ఉంటుంది. ఇంకా అక్కడ ఇది ఒక వాటర్ ఫాల్ కిందన, ఇంకా పైన కూడా ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. తీనా అండ్ ఇంకా పుణ్యగిరిలో కొంచెం టైం అలా స్పెండ్ చేసి మంచిగా ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంకా పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్కి వచ్చేసాం. మీ మమ్మీ డాడీ నేను వదిలేసి వెళ్తారా? అండ్ ఇంకా లంచ్ చేసేసి ఇది అరకు ఎంట్రన్స్ అనమాట. అరకు ఎంట్రన్స్లో కాశీపట్నం అని ఒక టెంపుల్, ఇంకా అక్కడ ఒక వాగు లాంటిది ఉంటుందంట. సో అక్కడికి కూడా వెళ్దాము, బాగుంటుంది అని చెప్పారు మా హస్బెండ్. అండ్ ఇంకా అక్కడికే మేము స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడు కనిపిస్తున్న విలేజ్ అంతా కూడా అరకు ఎంట్రన్స్లో వచ్చే విలేజెస్ అనమాట ఇవన్నీ కూడా. ఇంక ఈ విలేజెస్ని దాటుకొని కొంచెం లోపలికి అలా వెళ్తే అక్కడ కూడా మనకి ఫస్ట్ చెప్పాను కదా శివుడి టెంపుల్ వస్తుంది. అక్కడ టెంపుల్లో మంచిగా మనం దండం అది పెట్టేసుకొని ఇంకా కూడా లోపలికి వెళ్ళాలి. వాగ్ వస్తుంది అని చెప్పాను కదా, లోపలికి వెళ్తే వస్తుంది. అండ్ ఇంకా ఈ వెళ్ళే వే అయితే కూడా అంతా చాలా బాగుంది. సో ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసి అక్కడ కొంచెం సేపు కార్ ఆపాం. అండ్ ఇంకా ఈ ప్లేస్కి అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళడం. అరకు నేను చాలా సార్లు వెళ్ళా, లైక్ 3 to 5 times అలా వెళ్ళాను. బట్ ఈ టెంపుల్ అండ్ ఈ వాగు దగ్గరికి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వెళ్ళే వే అయితే మాత్రం అంతా కొంచెం నీట్గా ఏం లేదు, తెలుసు కదా కొంచెం టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అలానే ఉంటుంది. అండ్ నేను చెప్పిన వాటర్ వాగు అయితే ఇదే.
అండ్ ఇక్కడ అక్కడ కూడా కొంచెం టైం స్పెండ్ చేసేసి వీఆర్ బ్యాక్ టు వైజాగ్ అనమాట. సో వైజాగ్కి వెళ్ళే వేలోనే మళ్ళీ మనకి తాటిపూడి రిజర్వాయర్ అని ఒకటి ఉంది, అది కూడా ఇంకెలానో చూసేద్దామని చెప్పి అక్కడికి వెళ్తున్నాం. అండ్ ఇదే తాటిపూడి రిజర్వాయర్ వచ్చేసాం. ఇది కూడా నేను ఫస్ట్ టైమే చూడడం. వైజాగ్లోనే నేను ఉండేదాన్ని కానీ బట్ అంత మ్యాక్సిమం ప్లేసెస్ ఏమీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇది కూడా ఫస్ట్ టైమే నేను చూడడం. సో డ్యామ్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇంకా రష్ కూడా అలానే ఉందన్నమాట. సో ఇంకా అయితే మేము ఇంకా రిటర్న్ బ్యాక్ టు వైజాగ్. అండ్ ఇక్కడైతే మేము తీసుకున్న కొన్ని పిక్చర్స్ అన్నీ కూడా యాడ్ చేశాను, చూసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.